ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక నూతన ఉదయాన ఈ విధంగా ఒక ఆత్మీయ కుటుంబంగా మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారని, దేవుని కృప మీకు తోడై ఉందని, మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఏ మంచి లేని, ఏ యోగ్యత లేని మనలను ఎంతగానో ప్రేమించి మానక ప్రతిదినము మనతో మాట్లాడుతున్నారు. తన వాక్కును మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ లోకం విడిచిపెట్టినట్లుగా కష్టంలో, నష్టంలో, అనారోగ్యంలో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధితో మంచంపై ఉన్నప్పుడు మీకు తోడుగా ఉండే గొప్ప దేవుడు. కాబట్టి ఏ పరిస్థితిని గురించి కూడా కంగారు పడకండి. మీ చింత యావత్తు ప్రభు పైన వేయండి. ప్రతి చింత నుండి విడిపించి చింతకు ప్రతిగా సంతోషాన్ని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగించి మీ కొరకు మొరపెడుతున్నాను. మీ ప్రతి చిన్న సమస్యను గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, మొరపెట్టుకోండి. ఆయన సన్నిధిలో మీ ప్రార్థన త్రోసివేయని దేవుడు మీరు అనుకునే మార్గంలో, మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నారు. ఈ వాక్యం చివరిలో అందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించేద్దాం. భారం కలిగి మీరు ఏ సమస్యలో ఉన్న ప్రార్థనలో ఏకీభవించండి, దేవుని చేతులకు అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కదలబోతున్నారు. మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. వెదకుడి మీకు దొరుకును. ఆమేన్. అనేక సంవత్సరాలుగా కొన్ని విషయాల కొరకు మీరు వెతుకుతున్నారా? ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు, వెదకుడే మీకు దొరుకును అని. మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేను చాలా సంవత్సరాలుగా వెతుకుతున్నాను, అయినా నిన్ను పొందుకోలేదని. మీరు పోగొట్టుకున్నవి, మీరు ఆశిస్తున్నవన్నీ ఏ విధంగా వెతకాలో కూడా ప్రభు తెలియజేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఎప్పుడైతే మీరు ఆయన రాజ్యమును మొదట వెతుకుతారో మీకు కావలసినవన్నీ కూడా మీకు ఏడవుతాయని వాక్యం సెలవిస్తుంది. మీ జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి ఆయన రాజ్యమును మీరు వెతుకుతూ వెళ్తూ ఉంటే దేవుడు కూడా మీకు మొదటి స్థానాన్ని ఇస్తాడు. మీకు మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆయన మీకు ఏది కావాలో కూడా మీకు దయచేస్తాడు. మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవి అన్నీ ఆయనకు తెలుసు. మీరు అడుగు వాటికంటే, మీరు ఊహించే వాటన్నిటికంటే ఉన్నతంగా చేసే ప్రభు ఆయనకు తెలుసు. మీకు ఏ లోటు ఉందో, ఏది కావాలో, ఈ సంవత్సరం మీకు ఏది కావాలో, వచ్చే సంవత్సరం ఏది కావాలో, మీ ఫ్యూచర్లో మీకు ఎలాంటి జీవితం కావాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు. మిమ్మల్ని గూర్చిన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా మిమ్మల్ని నడిపించడానికి, మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే అనేక సార్లు మనం ఆయన ప్రణాళిక ప్రకారంగా వెళ్లకుండా, ఆయన చిత్తాన్ని తెలుసుకోనకుండా, ఆయన చిత్తానికి మొదటి స్థానం ఇవ్వకుండా ఈ లోక విషయాలు వెతుక్కుంటూ వెళ్తున్నాం. ధనాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ధనము రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుంది. ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆరోగ్యము రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది. ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. కానీ దేవుని సహాయం లేకపోవడం వల్ల మన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. మనం వెతుకుతున్నవన్నీ కూడా రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అబ్రహాము దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి, ఆయన మాటకు మొదటి స్థానాన్ని ఇచ్చి, తనకున్నవన్నీ విడిచిపెట్టి ఆయన మాట ప్రకారంగా ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక ఏముంది, ఏమీ లేదని తనకున్నవి ఏవి కూడా చూసుకోలేదు. కానీ దేవుని వెతుక్కుంటూ వెళ్ళిన అబ్రహాము జీవితంలో అన్నీ యాడ్ అయ్యాయి. ఎంతో ఆశీర్వాదం యాడ్ చేశాడు దేవుడు. తన సంతానాన్ని విస్తరింపచేశాడు దేవుడు.
ఆ దినాల్లో అత్యంత ఆస్తిపరుడుగా ఉన్నాడు అబ్రహాము. తను పొందుకోలేని దేవుని ఆశీర్వాదం ఏది లేదు, అన్నీ పొందుకున్నాడు. ఎందుకంటే మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. అంతే, అన్నీ యాడ్ చేస్తూ వెళ్ళాడు దేవుడు. ప్రతి లోటును పూడ్చివేశాడు దేవుడు, ప్రతి పల్లమును పూడ్చివేశాడు దేవుడు. ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో కూడా మొట్టమొదటి స్థానాన్ని పొందుకున్నాడు. ధనవంతుడు లాజరుని గురించి మనం చదువుకున్నప్పుడు లాజరు అబ్రహాము రొమ్మును కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రక్కన అబ్రహాము స్థానం సంపాదించుకున్నాడు. ఎందుకంటే తనకున్న లోటుపాట్లన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆయన నీతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఈ లోకంలో 100 రెట్లు పొందుకున్నాడు, నిత్య జీవాన్ని కూడా పొందుకున్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చారు. అరణ్య మార్గం గుండా వెళుతున్నారు. అరణ్యంలో వెతికినా ఏమైనా దొరుకుతుందా అంటే ఏమీ దొరకదు. అయినప్పటికీ కూడా మోషే ఈ లోకంలో దేనిని వెతకకుండా దేవుని వెతుక్కుంటూ దేవుని చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. ఏమీ దొరకని అరణ్య మార్గంలో ఆకలైంది, వెతుకుతున్నారు, ఏమీ దొరకలేదు. కానీ దేవుడు ఆహారాన్ని యాడ్ చేశాడు. దాహమైంది, వెతుకుతున్నారు, కానీ ఎక్కడా నీళ్లు లేవు. వారికి నీటిని దయచేశాడు. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. అవును, నీ శరీరానికి, నీ కుటుంబానికి నువ్వు ఏమి వెతకకుండా దేవుని వెతుక్కుంటూ వెళ్ళిపోతే చాలు. ఆయన బ్రతికిస్తే మీరు బ్రతుకుతారు, ఆయన ఇస్తే మీరు తీసుకుంటారు. ఆయనను వెతుక్కుంటూ మీరు వెళితే ఆయన మీకు సమస్య రానివ్వడు, ఆయన మీకు కరువు రానియడు. ఏ సమస్య రానివ్వండి, ఏ కరువు రానివ్వండి, ఏ ఆపద రానివ్వండి, ఏ లోటు రానివ్వండి, ఏమి రానివ్వండి, ఏ సోర్సు మీకు లేకపోయినా మీ సోర్స్ దేవుడే. ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు, నా దేవుడు నాకున్నాడు, ఆయన చూసుకుంటాడు, నాకు భయం లేదు అని ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుక్కుంటూ వెళ్ళిపోతావు. నీకు లేని వాటిని గురించి నువ్వు ఆలోచించవు. అనారోగ్యం లేదా, నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళిపోతావు. ధనము లేదా, నాకు ధనాన్ని అనుగ్రహించే దేవుడు నాకున్నాడు, నాకు ఇప్పుడు ఏది కావాలో నాకు తెలుసు అని వెతుక్కుంటూ వెళ్ళిపోతావు. బలము లేదా, బలమును అనుగ్రహించే దేవుడు నాకున్నాడు, ఆయనే చూసుకుంటాడని ఆయనను వెతుక్కుంటూ వెళ్ళిపోతావు. సమాధానం లేదా, శాంతి లేదా, సమాధానకర్తైన దేవుడు నేను కలిగి ఉన్నాను, ఆయనే చూసుకుంటాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడని ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోతావు. అవును, ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయనను మీరు వెతుక్కుంటూ ముందుకు వెళ్తే నీ సోర్స్ ఆయనే. ఆయనే చూసుకుంటాడు నీ సమస్తాన్ని. ఆనాడు ఆకాశం నుండి మన్నాను ఏ విధంగా కురిపించాడో నీ జీవితంలో కూడా ఆకాశపు వాక్యాలను విప్పుతాడు. పట్టజాలనంత విస్తారంగా కుమ్మరిస్తాడు, నీకు ఏది కావాలో ఇస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేనిని వెతుక్కుంటూ వెళ్తున్నారు? ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారా? ధనాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారా? ఎక్కడైనా శాంతి దొరుకుతుందేమో, ఎక్కడైనా సమాధానం దొరుకుతుందేమో అని సమాధానాన్ని, శాంతిని వెతుక్కుంటూ వెళ్తున్నారా? భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్తున్నారా? ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారా? వ్యాపారాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారా? ఈరోజు మీరు దేనిని వెతుకుతున్నారు? ప్రభు చెప్తున్నారు, వెతకండి, కానీ నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తానని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీకేముందో నాకు తెలియదు, మీకేమి లేదో నాకు తెలియదు, దేనిని గురించి మీరు వెతుకుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుండి దేవుని రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. తండ్రి, ఈ లోక భోగాల కంటే, ఈ లోకంలో సమస్తము కంటే నీవే నాకు ఎక్కువయ్యా, నీ నీతి రాజ్యం నాకు కావాలయ్యా అని ఆయన నీతిని, ఆయన రాజ్యం మీరు వెతుక్కుంటూ వెళ్ళండి. మీకు ఉద్యోగం కావాలా? తండ్రి, నా ఉద్యోగం కన్నా మీరే నాకు ఎక్కువయ్యా, ఇదిగో నీ నీతిని, నీ రాజ్యం నాకు దయచేయండి అని ప్రార్థించండి. మీకు ఆరోగ్యం కావాలా? తండ్రి, నా ఆరోగ్యం కంటే మీరే నాకు ఎక్కువయ్యా, నీ నీతి, నీ రాజ్యం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేయండి. మీకు గర్భఫలం కావాలా? తండ్రి, నా గర్భఫలం కంటే, నా బిడ్డల కంటే మీరే నాకు ఎక్కువయ్యా, మీ నీతి, మీ రాజ్యం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేయండి. ఆటోమేటిక్గా మీకు కావలసినవన్నీ కూడా మీకు యాడ్ అయిపోతూ ఉంటాయి. సృష్టికర్తని దేవుడు యాడ్ చేస్తాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. అందరిని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, వెతకుడి మీకు దొరుకునని. తండ్రి, అనేక దినాలుగా వెతుకుతూనే ఉన్నాం, మా అవసరతలన్నీ వెతుకుతూనే ఉన్నాం, మా శరీర అవసరతలు, మాకు కావలసినవన్నీ వెతుకుతూనే ఉన్నాం, కానీ అనేకమైనవి పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే నీకన్నా ఎక్కువ స్థానాన్ని మా అవసరతలకు ఇస్తున్నామయ్యా. మా మొదటి ప్రయారిటీని మా ఆశలకు, మా కోరికలకు ఇస్తున్నాం. కానీ ఈరోజు మాతో మాట్లాడారు, మొట్టమొదటి స్థానం
మా జీవితంలో మొదటి స్థానం నీకేనయ్యా. నీ నీతి, నీ రాజ్యం నాకు కావాలయ్యా. మీ నీతిని, మీ రాజ్యమును వెతుక్కుంటూ వెళతామయ్యా. ఈ లోకంలో ఏమున్నా ఏమీ లేకపోయినా పర్వాలేదు తండ్రి, మీరు చూసుకుంటారు. మీకు తెలుసు ఎప్పుడు ఏది అవసరమో నువ్వు ఇస్తావయ్యా, ఎప్పుడు ఏది అవసరమో నువ్వు దయచేస్తావు. కాబట్టి ఈ రోజు నుండి నీ నీతిని, నీ రాజ్యం వెతుకుతాం తండ్రి. ఎంతమంది ఈరోజు నీకు తెలియజేస్తున్నారో ఈ విషయాన్ని అయ్యా, ఈరోజు ఎంతమంది ఈ విధంగా నీకు తెలియజేస్తున్నారో తండ్రి, అందరినీ కూడా మీరు ఎంతమంది ఈరోజు ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారో వారి జీవితంలో వారికి ఏది కావాలో అన్నీ యాడ్ చేయండి తండ్రి. సమస్తమును దయచేయండి నాయన. సమస్తమును అనుగ్రహించగల శక్తి కలిగిన దేవా, మా ఆత్మీయ కుటుంబం అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారికి ఏ లోటు ఉందో నువ్వు చూస్తున్నావు తండ్రి, వారికి ఏది కావాలో మీరు చూస్తున్నారయ్యా. ప్రతిదీ మీరు అనుగ్రహిస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవస్థత కోరుతున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కామెంట్ మీద యేసు నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అది ఎంత భయంకరమైన సమస్య అయినా, అది ఎటువంటి పరిస్థితి అయినా, యేసు నామముల ప్రతి సమస్య నుండి విడుదల కలుగునుగాక. యేసు నామముల ప్రతి బాధ నుండి విడుదల కలుగునుగాక. యేసు నామముల ప్రతి బంధకం నుండి విడుదల కలుగునుగాక. యేసు నామముల ప్రతి డిప్రెషన్ నుండి విడుదల కలుగునుగాక. యేసు నామముల ప్రతి రోగం నుండి విడుదల కలుగునుగాక. యేసు నామముల ప్రతి ఆర్థిక బంధకం నుండి విడుదల కలుగునుగాక. యేసు నామముల ప్రతి కోర్టు కేసు నుండి విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రతి నిరుత్సాహం నుండి విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రతి లేటు నుండి విడుదల కలుగునుగాక. అది ఏ లేట్ అయినా, వివాహం లేట్ అయినా, రావాల్సిన ధనము లేట్ అవుతూ ఉన్నా, గర్భఫలం లేట్ అవుతూ ఉన్నా, ఉద్యోగం లేట్ అవుతూ ఉన్నా, వ్యాపారంలో పరిస్థితులు లేట్ అవుతూ ఉన్నా, రక్షణ కార్యములు లేట్ అవుతూ ఉన్నా, ఏ లేటున్నా ప్రతి ఆలస్యాన్ని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను. అద్భుతకరంగా త్వరపెట్టి మీరు కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. వారిని బాధిస్తున్న శత్రువు ఎంత భయంకరమైనదైనా, ఏ శత్రువు వారి ఆశీర్వాదాన్ని ఆపలేదని యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకుంటున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఇంకా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. 9 మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలములు మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి, వారి యొక్క ప్రతి పనిని మీరు దీవించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అనేక సంవత్సరాలుగా వెతికి అలసిపోయారా? మీరు దేనిని గురించి వెతుకుతున్నారో దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ కూడా ఆయన యాడ్ చేస్తాడు. మీరు వెతకకుండానే అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుడు నాతో సూటిగా మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.